హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి రోజున తులారాశి జాతకులు మధ్యాహ్నం 1 గంట దాటాక జరగబోయేది ఇదే. మీ యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి వార్త వినబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఇక రేపటి రోజున గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రేపటి రోజున తులారాశి వారు విచారాన్ని తరిమి వేయండంటూ సూచించడం జరుగుతుంది. అది మిమ్మల్ని ఆవరించి మీ యొక్క అభివృద్ధికి అడ్డుపడుతుంది. కొంతమందికి ప్రయాణాలలో బాగా ఒత్తిడి కలుగుతుంది. కానీ ఏమిటంటే, మీ యొక్క ప్రయాణాలు ఏదైతే చేస్తున్నారో ఆర్థికంగా బాగా కలిసి వచ్చే ప్రయాణాలు, దూరపు బంధువుల నుంచి అనుకోకుండా శుభవార్త కుటుంబం అంతటికీ కూడాను సంతోషభరిత క్షణాలు తెస్తుంది. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్ తో కాలక్షేపం చేస్తారు. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. కానీ వైవాహిక జీవితానికి సంబంధించి పలు అద్భుతవంతమైన వాస్తవాలు మీ కళ్ల ముందుకు ఈ రోజున వచ్చి నిలబడతాయి. ఈ రోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతవుతుంది. ఈ రోజు మీ యొక్క వివాహం గురించి ఇంట్లో చర్చిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదండి, బోలెడు విధాలుగా ఉపకరిస్తాయి. మీ గురించి మీరు మెరుగుగా విశ్వాసంగా ఫీల్ అవుతారో. ఈ రోజున ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలి అనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు బాగా వరకు కలిసొస్తుంది. తెలుసుకోవాలి అనే జ్ఞాన పిపాస ప్రతి విషయంలో కూడా మీకు కలుగుతుంది. మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఈ రోజు చాలా వరకు కూడా సమయం సానుకూలము. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజున ధనార్జన చేయగలరు. ప్రతిసారి మీ యొక్క ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదో, కొన్నిసార్లు ఇది మీ బంధాన్ని దెబ్బతీస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తెస్తారు ఈ రోజున. కానీ మీరు మీ యొక్క సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో ఈ రాశి వారు ఈ రోజున మీకు నచ్చినట్లుగా ఉంటారు. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈ రోజున ఎంతో లక్కీగా భావిస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో మీ సమయాన్ని గడపడము మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. మీకు మానసిక అనారోగ్యం కలిగించే వ్యతిరేకత ఆలోచనలు వదిలించుకోండి. దానికోసం మీరు దాన ధర్మాలు, సంఘ సేవలు చేస్తే గనక పూర్తిగా అవి తొలగిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈ రోజున జాగ్రత్త వహించండి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. చిరకాలంగా ఉన్నటువంటి అప్పులు ఇక తీరవు. అనుకున్న అప్పులు కూడా తీర్చేటటువంటి ఒక పరిష్కార మార్గాన్ని ఈ రోజున వెతికే ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క ప్రయత్నం మధ్యాహ్నం 1 గంట దాటాక ఫలితం చాలా వరకు కూడాను బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. అనుకోని విధంగా మీకు ధన లాభం కలగబోతుంది. అది ఎక్కడి నుంచి అయినా రావచ్చునో, అదనపు ఆదాయ మార్గం కావచ్చునో, లేదా మీకు ఇవ్వవలసిన మొండి బకాయి వసూలు కావడం కావచ్చు. మీకు రావాల్సినటువంటి ధనము సకాలంలో ఈ రోజున అందుతుంది. మీ యొక్క సమస్య తీరుతుంది. మీ యొక్క ఆత్మన్యూన్యత భావాన్ని పక్కన పెట్టి ఇక ప్రయత్నాలు మొదలు పెడుతూ జీవితంలో పైకి ఎలా ఎదగాలి అనే ఆలోచనలు చేస్తారు. ఇన్నాళ్ల వరకు కూడా మీకు ఉన్న కష్టాలు, సమస్యలు తొలగిపోవడంతో మీ జీవితంలో మీరు చిరస్థాయిగా నిలవాలంటే ఏం చేయాలి అనే మార్గాన్ని వెతుక్కుంటూ ఈ రోజు నుండి మీ యొక్క ప్రయాణం మొదలు పెడతారు. దూరపు
మీకు బంధువుల నుంచి అనుకోకుండా శుభవార్త కుటుంబం అంతటికీ కూడాను సంతోషభరిత క్షణాలు తెస్తుంది. ఇక ఈ రోజు నుండి మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఇక ఎంత మాత్రము కూడా కలలు కనాల్సిన అవసరం లేదండి. కలలు సాకారం చేసుకునే రోజులు మొదలు అవుతాయని చెప్పొచ్చు. ఈ రోజే అవి నిజం కావచ్చు. అనవసరమైన పనుల కోసం సమయాన్ని వృధా చేయొద్దు. అసలు బంధుత్వాలనే వదులుకుందాము అనింత తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు. బంధాలకు బంధుత్వాలకు వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రోజున మీకు బంధాల విషయంలో ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినా అస్సలు పట్టించుకోవద్దు. అలాగే ఈ రాశి జాతకులు మరి ముఖ్యంగా ఏమిటంటే గనక మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజున ధనార్జన చేయగలరు. ఈ రోజున మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. కానీ పిల్లలతో ఉదారంగా ఉంటే గనక సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఒంటరిగా ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఖాళీ సమయం ఈ రోజు దొరుకుతుంది. మీ యొక్క కార్యాలయ పనులకు ఆ యొక్క సమయాన్ని వినియోగిస్తారు. మీకు ఉన్న అలవాటు కష్టాలను తలచుకోవడం, వాటిని భూతద్దంలో చూసి భయపడడం, మిమ్మల్ని నైతికంగా ఇవి బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో తండ్రి గారి సలహాలు ఈ రోజున ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలిక పడుతుంది. అలాగే ఈ రాశి వారి జాతకులు ఏమిటంటే గనక మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడాను మనశ్శాంతిగా ఉండడానికి ఈ రోజు నుండి ప్రయత్నాలు మొదలు పెడతారు. మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం ఈ రోజున మీకు ఎంతో చలాకీగా ఉండే రోజుగా చెప్పడం జరుగుతుంది. కానీ అన్నింటా అత్యుత్సాహాన్ని అస్సలు ప్రదర్శించొద్దు. మీకు ధనం వచ్చింది కదా అని చెప్పి ధనపూరిత అహంకార మాటలు మాత్రం అస్సలు ఎదుటి వారితో మాట్లాడొద్దు. ఇలా చేస్తే గనక ఎదుటి వారికి మీకు తేడా అనేది లేకుండా అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకు ఇక మీరు చెక్ పెట్టాలి అంటే గనక మీ యొక్క లక్ష్య సాధన దిశగా అడుగులు వేయండి. వచ్చే ధనం ఏ రూపంలో అయినా మీ చెంతకు చేరుతుంది. అది మీ యొక్క జీవిత భాగస్వామి వైపు నుంచి వచ్చే ధనం కావచ్చు. తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి మీ యొక్క బాధ్యతలను చూసి వారు చెల్లించిపోయి మీకు ఇవ్వాల్సిన ధనాన్ని ఇవ్వడం కావచ్చు. లేదా పూర్వీకుల ఆస్తులు ఏమైనా కోర్టు కేసుల్లో ఉంటే గనక ఆ యొక్క కేసుల ద్వారా మీకు మంచి ఫలితం పొందుకోవడం కావచ్చు. ఇలా ఊహించని విధంగా మీకు ధనమైతే వస్తుంది. ఆ యొక్క ధనాన్ని అనవసరపు ఖర్చులకు ఉపయోగించుకోకుండా మీకు ఏదైతే అవసరమో, ఎక్కడ ధనం కావాలి, ఏ సమస్య మిమ్మల్ని చాలా వరకు వేధిస్తుంది, ఆ యొక్క ధనంతో ఆ సమస్యను తీర్చుకునే ప్రయత్నం చేసి భవిష్యత్తుకు మార్గం కోసం ఆలోచనలు చేస్తూ ఆలస్యం అమృతం విషమని పెద్దలు అంటూ ఉంటారండి. కావున ఆలోచన అనుకున్నదే తడవుగా మంచి ఆలోచనకు శ్రీకారం ఈ రోజే చుట్టండి. ఈ రోజున నూతన ప్రయత్నాలు అన్నీ కూడా ఫలప్రదంగా ఉంటాయి. కాబట్టి నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టే పనులు చేయండి. అలాగే పెద్దల నిర్ణయాలు కూడా ఏకీభవించి వారి యొక్క సలహాలు కూడా పరిగణలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేయండి. ఈ రోజున అననుకూల పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే గనక శివారాధన మేలు కలగ చేస్తుంది. ఈ రోజున మీకు శివారాధనతో పాటుగా వినాయకుణ్ణి కూడా పూజించుకోండి. వినాయకుణ్ణి పూజించుకుని 108 సార్లు ఓం గం గణాధిపతియే నమః ఈ యొక్క మంత్రాన్ని జపించి అప్పుడు నూతన కార్యాలు మొదలు పెట్టండి. అన్నింటా మేలు కలుగుతుంది. శివ భగవానుని ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.